హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నోకియా C12 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో పేరు ఎక్కడో విన్నట్టుంది కదా, అదే నోకియా. ఒకప్పుడు రారాజు, కాకపోతే ఇప్పుడు అడపడదడప ఒక్కొక్క మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. మరి మొబైల్ గురించి మాట్లాడితే 3 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. దాంతోపాటు 6.3 inches HD+ డిస్ప్లే అయితే ఉంది. మరి బాక్స్ పైన అయితే కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు. మరి ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే అదే ఇక 5,000-7,000 ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది కావచ్చు, అంటే తక్కువ బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే నోకియా C12 మొబైల్. జనరల్గా మనకు నోకియా మొబైల్స్ అనేవి ఈ మధ్య ఎక్కువ లాంచ్ అవ్వట్లేదు అనుకోండి. కాకపోతే చాలామంది నోకియా లవర్స్ ఉంటారు, మరి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు కావచ్చు. దీని గురించి మాట్లాడితే 8 MP రేర్ కెమెరా ఉంటుంది, 5 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, నైట్ మోడ్, పోర్ట్రేట్ మోడ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. 6.3 inches HD+ డిస్ప్లే. సో మరి సెల్ఫీ నాచ్ ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఓన్లీ ఆక్టా కోర్ ప్రాసెసర్ అని మెన్షన్ చేశారు. 3,000 mAh బ్యాటరీ ఉంటుంది. సో మరి 3,000 mAh ఏంటి అనేది నాకు అర్థం కాలేదనుకోండి. అంతేకాకుండా ఇక్కడ 2GB ర్యామ్ ఉంటుందని చెప్తున్నారు. క్వాలిటీ యూ కెన్ ఫీల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫాస్ట్ ఉంటుందట. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తోటి అయితే ఇది రావడం జరుగుతుంది. సో మరి దీని యొక్క సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. సో మరి ప్రైజింగ్ అనేది ఒక 5-6 వేలల్లో వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బాక్స్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీని లోపల మళ్ళీ ఇంకొక బాక్స్ ఉన్నట్టుంది. సో మరి ఇది దీని లోపల వీళ్ళు ప్రొవైడ్ చేసిన బాక్స్. దీనిపైనే మనకి ఇక్కడ మొబైల్ని ప్రొవైడ్ చేశారు. ఈ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ దీనికి సంబంధించిన బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. వామ్మో, మనకి ఇక్కడ రిమూవబుల్ బ్యాటరీస్ని చూసి చాలా కాలం అయింది. కాకపోతే ఇందులో రిమూవబుల్ బ్యాటరీ కనిపిస్తుంది, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్. దాంతోపాటే ఇక్కడ మైక్రో USB పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. సో అన్నీ మనకి ఎక్కడ అంటే ఇక ఒక 5 సంవత్సరాల బ్యాక్కి వీళ్ళు తీసుకెళ్ళినట్టయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి ఇది 5 watts ఛార్జరా 10 watts ఛార్జరా అనేది చూడాలి. 5 watts 1 ampere, అదే ఇక 5 watts ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి ఇక బేసిక్ ఫీచర్స్ అన్నట్టు, బేసిక్ ఫీచర్స్ తోటి లాంచ్ అయిన మొబైల్ నోకియా లవర్స్ కోసం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక దీని ప్యాకేజింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇక ఈ కవర్లు ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చారు. దీన్ని మనం బయటికి తీస్తే ఇక్కడ మనకు నోకియా బ్రాండింగ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ సింగిల్ కెమెరా చూడడానికి కనిపిస్తుంది. ముందు వైపు నాచ్ ఇచ్చారేంటి. సో ఇక్కడ మనకు ఇగో బ్యాటరీని రిమూవ్ చేసి ఇన్సర్ట్ చేయడానికి ఆప్షన్. సో మనకు చాలా కాలం అయిపోయింది కదా ఇటువంటిది ఒకటి చూసి, అంటే బ్యాటరీని రిమూవ్ చేసి ఇన్సర్ట్ చేసే పద్ధతి. సో ఇక్కడ మనమైతే దీని బ్యాటరీని ఇన్సర్ట్ చేసేద్దాం. ఇక దీనిలో మనం 2 సిమ్స్ని వేసుకోవచ్చు, ఒక మెమరీ కార్డ్ని కూడా వేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ఇట్లా మనం దీనిలో ఇన్సర్ట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఆన్ చేద్దాం. సో మరి 4G నడుస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే 112 వరకు అయితే దీనిలో ఉంది. 2 years వరకు మనకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారని చెప్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తోటి రావడం మనం గమనించవచ్చు. మరి ఫటాఫట్ బూట్ చేద్దాం. బూట్ చేసేసి దీని గురించి మాట్లాడదాం. సో బూట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇలాగ అనిపిస్తుంది. మరి జనరల్గా మనం నోకియా మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే, అంటే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన దాని ప్రకారం మనకు బ్లోట్వేర్స్ అయితే ఉండవు. అదైతే ఒక మంచి విషయం. సో క్లీన్ యూఐ ఉంటుంది. ఇది మనకు ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక మనం బయటకు వెళ్ళినట్టయితే దీనిలో నుంచి కెమెరా గురించి మాట్లాడదాం. సో ఇంతకుముందు మనం కెమెరా స్పెసిఫికేషన్ చదివేసాం. ఇక్కడ పోర్ట్రేట్, నైట్ మోడ్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసాం. వీడియో గురించి మాట్లాడితే ఇవ్వండి, మనం ఫ్రంట్ క్యామ్ యూస్ చేసినా బ్యాక్ క్యామ్ యూస్ చేసినా 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో మరి కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం. యాక్చువల్లీ నేను ఒక ఫోటో కూడా క్యాప్చర్ చేసేసాను. ఇది ఇండోర్లో క్యాప్చర్ చేసిన ఫోటో. ఇక అంతే, దీనికంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏం లేదు దీనిలో. వీడియో క్వాలిటీ చూద్దాం. సో డిస్ప్లే బ్రైట్నెస్ అనేది మొత్తం పెంచుకుంటే బాగానే అనిపిస్తుంది. ఇక సగం ఉంటే కొంచెం తక్కువ బ్రైట్నెస్ అయితే అనిపిస్తుంది. వైఫై కనెక్ట్ చేసి వీడియోస్ ప్లే చేసి చూద్దాం. సో ఇలాగ అనిపిస్తుంది దీని యొక్క బ్రైట్నెస్ అనేది. ఇక సౌండ్ క్వాలిటీ కూడా బాగానే వస్తుంది. మరి ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే వీడియో కాలింగ్ కోసం, దాని తర్వాత ఫోన్లో మాట్లాడుకోవాలి అనుకుంటారో, నోకియా బ్రాండింగ్లోనే మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పేసుకోవచ్చు. కాకపోతే మనకు ఈ రిమూవబుల్ బ్యాటరీస్ ఈ మధ్య కనబడట్లేదు. కాకపోతే దీనిలో రిమూవబుల్ బ్యాటరీ ఇచ్చారు, అది కూడా మనకు 3,000 mAh మాత్రమే ఇచ్చారు. సో బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. పర్ఫార్మెన్స్ అయితే తక్కువ బడ్జెట్ ప్రైస్ ప్రకారం ఇక బాగానే అనిపిస్తుంది. మరి దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే ప్రజెంట్ నేను ఆన్లైన్లో చూశాను, 6,000 వరకు అవుతుంది. సో మరి ఇంకా ఏమైనా ఆఫర్స్లలో తక్కువకి వస్తూ చూడాలి. మరి దీనిలో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, ఫేస్ అన్లాక్ తోటే దీన్ని అన్లాక్ చేసుడు ఉంటుంది. ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ అండ్ బటన్ ప్రొవైడ్ చేశారు. పై వైపు 3.5 జాక్ ఉంది, కింది వైపు మైక్రో USB పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్ అయితే
ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక మరి నేను నోకియా లవర్నే, నాకు నోకియా మొబైలే కావాలనుకుంటే దీన్ని చూడాలి. లేదంటే దీనిలో మనకు 3000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఇక మనకు రిమూవబుల్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. కొంచెం పాతకాలం లాంటి ఫోన్ ఏదైతే ఉంటుందో అలా అనిపిస్తుంది. కాకపోతే బిల్డ్ క్వాలిటీ అంటే ఇది మనకు దీని బిల్డ్ ఏదైతే ఉంటుందో బిల్డ్ అయినా డిజైన్ అయినా చూడ్డానికి నీట్గానే అనిపిస్తుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది? మీలో ఎంతమందికి ఇంకా నోకియా మొబైల్ గుర్తున్నాయనేది కింద కామెంట్లో రాయండి. మీరు ఎప్పుడైనా నోకియా మొబైల్ వాడారనేది కూడా కింద కామెంట్లో రాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.